ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన యొక్క మెండైన దేవునితో మీరందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారని మేము మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము చేత మనల్ని అందరినీ బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం మొందకయు నుందురు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను నమ్మి రక్షింపబడిన వారు ఎప్పుడూ కూడా సిగ్గుపడరు అని, అదే విధంగా ఎన్నటెన్నటికి మీరు సిగ్గుపడకయు విస్మయం మొందకయు నుందురు అని దేవాతి దేవుడు ఈ రోజున తన యొక్క వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయనే మనకు నిత్యమైనటువంటి రక్షణగా ఉన్నాడు. ఆయన్ను నమ్మి ఆయన యొక్క మార్గములో నడుస్తున్నటువంటి మన పైన దేవుడు తన యొక్క కృపను కనబరుస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడినది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు రక్షణ. అయితే ఆయనను అనుసరిస్తూ నడుస్తున్న వారిని, ఆయన వైపు చూస్తూ అడుగులు వేస్తున్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నానండి, నా పరిస్థితులు అలా ఉన్నాయి, నా కుటుంబం అలానే ఉంది, నాకు ఆ దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి నాకు శ్రమలు కలుగుతున్నాయి అని నువ్వు ఈ రోజున బాధపడుతుండొచ్చు. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపడనివ్వడు అంటున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఆయన శరణుజొచ్చి ఉంటారో, ఆయననే ఆధారంగా చేసుకొని జీవిస్తారో వారు ఎప్పటికీ కూడా సిగ్గు నొందరు. ఆయన వైపు చూచు వారి మోఖములు ఎన్నడూ కూడా లజ్జింపక పోవును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. షడ్రక్, మేషే, అబేద్నెగోలను మంటల్లో వేయడానికి వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ వారు సిగ్గుపడలేదండి. వారు ధైర్యంగా ఉన్నారు. ఆ మంటల్లో వేసినప్పటికీ కాలిపోకుండా వారిని క్షేమంగా దేవుడు విడిపించాడు. వారు సిగ్గుపడ్డారా? పడలేదు. దానియేలును కూడా సింహాల బోన్లో వేసినప్పటికీ తను సిగ్గుపడలేదండి. ధైర్యంగా మరి సజీవముగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. సింహాల నోళ్లను దేవుడు మూసాడు. ఈ రోజున నిన్ను కూడా అందరి ఎదుట నేను దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, కానీ ఎవరి ఎదుట కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి ఆయన నీకు రానియడు. తన యొక్క బిడ్డవైన నిన్ను ఆయన హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వేం చేయాలి అంటే, మనం కూడా దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆయన వైపు మనం చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన్ను ఆరాధిస్తూ మనం ఉండినప్పుడు మనం ఎవ్వరి ముందు సిగ్గుపడకుండా జీవించేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడని ఈ రోజున దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఎవ్వరి ముందు నిన్ను సిగ్గుపరచడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ ప్రతి పరిస్థితులను ఆయన మారుస్తాడు. మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మంచి భవిష్యత్తును నీకు దేవుడు ప్రసాదిస్తాడు. ఆయన వైపు నువ్వు చూడు. ఆయన వైపు ఉండి నువ్వు కనిపెడతా ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, నిరీక్షణతో ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు బలమైన కార్యాలు నీ పట్ల జరిగించి నీ శత్రువులందరి ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగంని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మా శత్రువుల ముందు ప్రభు మమ్మల్ని హెచ్చించువాడవు నీవే, ఘనపరచువాడవు నీవే. నిన్ను నమ్మిన వారిని, నీ రక్షణ మార్గములో నడుస్తున్న వారిని ఎవరిని కూడా తండ్రి సిగ్గుపరచునని ఈ రోజున మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నలిగిపోతున్న స్థితిలో,
కృంగిపోతున్న స్థితిలో అయా మరి తండ్రి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు మీరు సమాధానం ఇవ్వండి ప్రభా. వారి కన్నీటిని తోడవండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క తండ్రి చిత్తములో వారి అవసరతలన్నిటిని మీరు తీర్చమని, మీ యొక్క మహిమైశ్వర్యములో వారి అవసరతలన్నిటిని తీర్చమని, ఈ యొక్క ఉదయకాలం అంతటి నుంచి ఈ రోజు అంతటిలో వారిని తండ్రి ఆశీర్వాదకరముగా మీ యొక్క నామ మహిమార్థమై నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.